ఎట్టకేరకు బాక్సాఫీస్ దగ్గర 7 ఏళ్ల తర్వాత స్ట్రైట్ తెలుగు మూవీతో వచ్చేశాడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు సినిమా ఎప్పటి నుండో డిలే అవుతూ వచ్చినా ఎట్టకేరకు వరల్డ్ వైడ్ గా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే రికార్డు లెవెల్ బిజినెస్ ను రికార్డు లెవెల్ రిలీజ్ ను దక్కించుకొని రిలీజ్ అయింది. ఇక స్పెషల్ షోలను కంప్లీట్ చేసుకున్న హరిహర వీరమల్లు ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది. ఆ టాక్ చాలా వరకు డీసెంట్ లెవెల్లో ఉండటం విశేషమని చెప్పాలి. కథ పాయింట్ ను ఏమీ రివీల్ చేయడం లేదు, కానీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఔరంగజేబుతో యుద్ధానికి సిద్ధమవుతాడు హీరో. ఈ క్రమంలో హీరో ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి, వాటిని తట్టుకొని హీరో ఎలా అనుకున్న తన లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది ఓవరాల్ గా కథ పాయింట్. కానీ సినిమాలో అనేక ఇతర లేయర్స్ ఉండగా అవన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఓపెన్ అవ్వడం హిస్టారికల్ నేపథ్యంలో ఓపెన్ అవ్వగా తర్వాత కొన్ని ఆసక్తికరమైన సీన్స్, తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఓ రేంజ్ లో హై ఇచ్చే విధంగా ఉండగా తర్వాత పాత్రల పరిచయాలతో పర్వాలేదనిపించేలా కథ సాగుతూ లవ్ సీన్స్ ఓకే అనిపించేలా ఉండగా కొంచెం లెంత్ కూడా డీసెంట్ లెవెల్లోనే ఉంటూ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు ఒక రేంజ్ హై ఇచ్చే యాక్షన్ సీన్ తో విజువల్స్ టాప్ నాట్ అనిపించేలా ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు ఎక్సలెంట్ గా ఎలివేట్ అవ్వగా మొత్తం మీద ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ ను సాలిడ్ గా పెంచేలా ఇంటర్వెల్ బ్యాంక్ తో ఎండ్ అయింది. దాంతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత సినిమాకు అబో యావరేజ్ లెవెల్ లో రెస్పాన్స్ దక్కిందని చెప్పవచ్చు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం ఓకే అనిపించేలా స్టార్ట్ అయ్యి కొంత స్లో నరేషన్ తో కథ సాగి కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ఎక్కడా తగ్గలేదని చెప్పాలి. ఇక ప్రీ క్లైమాక్స్ పోర్షన్ నుండి క్లైమాక్స్ పోర్షన్ వరకు సెకండ్ పార్ట్ లీడ్ సీన్స్ అన్ని కూడా అనుకున్న దానికన్నా బెటర్ గానే రావడంతో ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి సెకండ్ హాఫ్ కూడా అబో యావరేజ్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోని లెవెల్లో అనిపించిందని చెప్పవచ్చు. కథ పాయింట్ ఒకటి కొంచెం ఈజీగా గెస్ చేసేలానే ఉండటం, లవ్ సీన్స్ మరీ ఇంపాక్ట్ఫుల్ గా లేకపోవడం లాంటివి కొంచెం అడ్డైనా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి అబో యావరేజ్ రేంజ్ లో అనిపించేలా ఉందని చెప్పాలి. సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఓవరాల్ గా గ్రాండియర్ విజువల్స్, యాక్షన్ పార్ట్, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ తో పాటు హీరో విలన్ల ఎపిసోడ్స్ చాలా వరకు మెప్పించేలా ఉండటంతో మినిమం గ్యారంటీ అనిపించే రేంజ్ లోనే అవుట్పుట్ తో సినిమా వచ్చిందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత డీసెంట్ టు అబో యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి హరిహర వీరమల్లు సినిమా. మొత్తం మీద స్పెషల్ షోలకు డీసెంట్ రెస్పాన్స్ రావడంతో తర్వాత డే అంతా ఇదే రేంజ్ రెస్పాన్స్ కంటిన్యూ అయినా బాక్సాఫీస్ దగ్గర ఇక పవర్ స్టార్ తన బ్యాటింగ్ ను చూపించే అవకాశం ఉంది. ఇక రెగ్యులర్ షోలకు సినిమాకు ఇంతకన్నా బెటర్ టాక్ వస్తే ఇక రచ్చ మరో లెవెల్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ గా సినిమాకు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.